నమస్కారం. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే భారత స్వాతంత్ర జర్నలిస్ట్ కార్యాచరణ మండలి కనపడుతుందా? అదేవిధంగా జనతా న్యూస్ యాప్ కనపడుతుందా? ఓకే. ఇక సమస్యలు వచ్చేసి మనం పొట్టు లేపు. ఎందుకంటే సంవత్సరం కష్టపడితే కోకపేట అంశం అంటే వ్యవస్థలో సమస్యను హైలైట్ చేస్తేనే మన నాయకులు అందరికీ ప్రత్యక్షమయ్యారు. సంబరపడకండి, గ్రామాల్లో ఉన్నటువంటి ముద్రాజులారా, సంబరపడకండి. సంబరం ఏ విధంగా చెప్పాలన్నా 12,769 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ముద్రాజులు కోకపేట భవనంలో ట్రస్ట్లో మీరు సభ్యునిగా ఉంటే సంబరపడండి. ఎందుకు చెప్పాలన్నా, ఒకవేళ మన వాళ్ళు నిజాయితీగా పనిచేయాలనుకుంటే సంఘాలందరినీ పిలిచి ఇప్పుడు నీలమతను కూడా రాలేదు, వాళ్ళందరినీ పిలుచుకొని మన వాళ్ళందరూ కలిసి అప్పుడు చెప్తారన్నమాట. నాకు తెలిసి ఇది ఒక కోణమే, మరో కోణమే. మనం కట్టే ట్యాక్సీలు వాళ్ళ ఇంటికి పోవాలి, మన ఓటు వాళ్ళకి పడాలి, మనం మాత్రం బీద బతుకులేక ఉండాలి. కానీ పేరుకి మాత్రం రాజులు అని చెప్తారన్నమాట. స్టేజీల పైన ఎప్పుడు వాళ్ళే ఉండాలా అంటున్నా. ఊర్లో ఉన్నటువంటి గరీబు బిడ్డ వచ్చి స్టేజ్ పైన మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు. మరి అలాంటప్పుడు మన నాయకులు ఎలా నమ్ముతాం అంటున్నా. ఎందుకు నమ్మాలంటున్నా? నమ్మే విధానం ఏమైనా చేసిర్రా? నమ్మే విధానం ఒక్కటి చూపించండి. జాతికి మేము ఇంత మంచి చేస్తామని చూపించండి. ఒక్కటి ఎడ్యుకేషన్లో ఏదైనా ఒకటి చూపించండి. జాతికి మన నాయకుడు ఏదైనా ఒకటి చేసి చూపించండి, చూద్దాం. మత్స్యశాఖల గురించి ఏమైనా ఫుల్ ఫిల్అప్ చేసినా, నీట్గా చేసినా, పని అయిపోయిందా, పూర్తి అయిందా? కాలేదు. రిజర్వేషన్ గురించి పూర్తి ఏమైనా చేసినా? లేదు. కోకపేట బిల్డింగ్ కట్టిరా? లేదు. కోకపేట ముద్రాజులు ఒక్కరికే ఇచ్చారా? అందరికీ ఇచ్చారు. వాళ్ళ బిల్డింగ్ అనేది మనకి కాలేదు. కానీ పేరుకి మాత్రం బీసీలో టాప్. కులగణ గురించి ఏమైనా తెలుసుకున్నారా? లేదు. మన వాళ్ళకు మనం కట్టే ట్యాక్సీలు కావాలి, మన ఓట్లు కావాలి, అంతే. అంతకు మించి మన వాళ్ళు చేస్తుర్రు అని నమ్మిరనుకోండి, అది కష్టం. ఎందుకంటే పేడ్ బ్యాచ్ కొంతమంది సపట్లు కొడతారు, అవన్నీ లేపుతారు. అవన్నీ పట్టించుకోకండి అంటున్నా.